మా టీమ్ని అది కూడా ఒక చాలా యంగ్ టీమ్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్న ఇది చాలా కామెడీ సినిమా, మీ మాటలతో నేను ఎమోషనల్ అవుతున్నా. ఐ వాస్ మిస్సింగ్. సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ 1 year అంటే 10 months బ్యాక్ ఇదే స్క్రీన్లో ఇట్లా బేబీకి నా లైఫ్ వచ్చేసిన రోజు దాని గురించి ఆలోచన, దాని గురించి ఇది దాని చుట్టూ ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఎమోషనల్ అయినానో సారా చేసిన మాటలకి ఇప్పుడు అట్లనే ఎమోషనల్ అవుతున్నా. బట్ అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్, మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి, సార్ రాజేష్కి, ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే మా అన్న విజయ్లో ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు. ఎవరికి తెలియదేమో, ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుంటే మేము చిన్న ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తున్నాయి. అన్న లీడ్ యాక్టర్గా చేసినప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయనని అప్రోచ్ అయ్యి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, చాలా బాగా చేస్తున్నాం అన్నారు. అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు, ఆ రోజే మీరు గుర్తించారు. ఇంకోటి రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు, నాలో ఎంత యాక్టర్ ఉన్నాడని ఆయన గుర్తించాడు. సో ఐ ఆల్వేస్ బిలీవ్. నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది, అయింది. నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ యాక్టర్, నేను 5 సినిమాలు చేసినా, నేను 4 ఏళ్ళే ఇండస్ట్రీలో స్పెండ్ చేసినా, కానీ ఈ మీడియం అనేది అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది, మనమే పోస్టర్ మీద ఉంటాము, మనకే స్టార్లు అని పేర్లు వస్తుంది, మనమే న్యూస్ పేపర్లలో పడతాం. కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ ఫెవరెట్ డైరెక్టర్స్. ఎవరైనా పెద్దవాళ్ళైనా సీనియర్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్ట్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక విధంగా. శ్రవంతి గారు, మీరు నాలో ఒక డిఫరెన్స్ ఏమైనా గమనించారా? ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్, ఒక న్యాచురల్ జోన్ లో చేస్తున్న సినిమాలు సడన్లీ ఉదయం ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా ఒక టాటూ, సిక్స్ ప్యాక్ వేయించిండు. నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా, కూడా మా అన్న. సో ఇది ఏమనుకుంటారు మీరు? దీని మీద ఏంటి అసలు? మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్, టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించున్నాడు 2 years. మేమేం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాన్ని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీ, ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం. మీడియా ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్,
కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంత కొట్టారు, వాళ్ళు ఎంత కొట్టారు, ఇదెంత కొట్టారు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద కంపారిజన్, ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు, కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తున్నాం.